మల్లన్న సాగర్ వద్ద అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టు విక్రమార్క. రహస్య కార్యకలాపాలేమైనా జరుగుతున్నాయా అంటూ నిలదీశారు. మల్లన్న సాగర్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీని అడ్డుకోవడంపై మండిపడ్డారు. అటు మల్లన్న సాగర్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు మాజీ మంత్రి డీకే అరుణ. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజుగానే నేను భావిస్తా ఉన్నాను. ఇటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిని, ఇద్దరిని కూడా ఏ కారణం చెప్పకుండా ఒంటి మామిడి గ్రామం దగ్గర అరెస్ట్ చేసి దాదాపు 70 కిలోమీటర్లు వారి సొంత వాహనాల నుంచి దించి రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను దించి వారి సెక్యూరిటీని కూడా బయటికి పంపించేసి దగ్గర రానికుండా ఒక డీఎస్పీ స్థాయి అధికారి కొద్దిమంది పోలీసులతో వాళ్ళ సొంత వాహనంలో ఎక్కించుకొని 70 కిలోమీటర్లు ఎక్కడ తిప్పుతున్నారో కూడా తెలియకుండా అంతిమంగా 1 గంటన్నర తర్వాత ఐడియల్ బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్టడం అనేది, అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా. నిజంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ముంపు బాధితులుగా ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది, అక్కడే ఉన్నటువంటి రహస్యమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయా, లేకపోతే అక్కడ నిషిద్ధ కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? అక్కడికి ఎవరిని పోనీయకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు? రైతులను పడంగా పెట్టి ఈరోజు మల్లన్న సాగర్ కట్టాలనుకున్నటువంటి మీ నిర్ణయాన్ని చూస్తే ఈ ప్రాంతం యొక్క రైతుల ప్రాణాల కంటే, రైతుల జీవితాల కంటే మీ యొక్క ప్రెస్టీజర్ ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాన్ని ఓసారి మీరు గుర్తించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. అసలు మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు మీకు 60% సంతకాలు చేశారు, 70% సంతకాలు చేశారు. మరి 60%, 70% సంతకాలు చేసేటటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్షాలను ఆ గ్రామాలకు పోకుండా అడ్డుకోవడంలో అర్థమేంది? అంటే మీరు చెప్తున్నదంతా ఒక అబద్ధం, బూటకాలు చెప్తూ ఈ రోజు ప్రతిపక్షాలు అక్కడ పోతే వాస్తవాలు తెలుస్తాయని, ప్రతిపక్షాలు ఆ గ్రామాలకు వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి, ప్రతిపక్షాలు అక్కడికి వెళ్తే ప్రజలు, రైతులు ప్రతిపక్షాల అండ చూసుకొని ఇంకా గట్టిగా అయినటువంటి ఒక భయంతోనే ఈరోజు మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి రైతులను కలుసుకోకుండా ప్రతిపక్షాలని యొక్క టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటా ఉంది. పోలీసులని ముందు పెట్టి ఎక్కడికక్కడ గజ్వేల్, మేము మొన్న పోయినాం, గజ్వేల్ దాటి ఇంకొక 4-5 కిలోమీటర్లో మేము చేరుకుంటున్నామనేటువంటి దశలో అక్కడ మొత్తం అన్ని పక్కల నుంచి కూడా పోలీస్ చెక్ పోస్టులు పెట్టినారు. ఇంతకీ ఆ ప్రాంతం తెలంగాణలో ఉందా, లేదా పాకిస్తాన్ లో ఉందా, లేదా ఇంకేమైనా కాశ్మీర్ బార్డర్ లో ఉందా అర్థం కానటువంటి